నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. సుమారు 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాదం. ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరిట ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం దారుణం. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. అర్జీల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. పోటీ పరీక్షల్లో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికైన పూర్వ విద్యార్థిని లక్ష్మీ అంజన్ను ఘనంగా సత్కరించిన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడానికి భక్తజనం పోటెత్తారు. 32 రోజుల పాటు పూజలందుకున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు ముగింపు సందర్భంగా మహానివేదన నిర్వహించారు. ఉదయం 7:30 ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మహానివేదన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనవరి 13న ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం మహానివేదనతో ముగిశాయి. బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, సంగీత విభావరి, సినీ మ్యూజికల్ నైట్, విద్యుత్ కాంతులతో 28 రోజుల పాటు ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. మహానివేదన అనంతరం 36 కేజీల లడ్డూను 1,45,000 రూపాయలకు బోడపాటి చిన్నబాబు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం నాయకులు కొప్పుల సత్యబాబు, రామాయణం గోవిందరావు, రామాయణం సత్యనారాయణ, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ధర్మకర్తలు, ఉత్సవ కమిటీ నాయకులు, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం నాయకులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాదానికి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అశేషంగా వస్తే భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. శ్రీ మహావార్షిక బ్రహ్మోత్సవ సమయే అఖండ సంభవ శ్రీ మావుళ్ళమ్మ స్వాగతం తెలుపుతూ కావాలి కదా అమ్మా దయోంచి పండుగ అయిపోయింది. మీకే వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా కాపాడు అనుకోరు. ఈ మైకు బతకు వచ్చి విరాళాలు అందిస్తారు. సాంబారు రైస్ అక్కడ ప్లేట్లు పారేట ఎవరైతే వారు అమ్మవారికి
మరి ఈరోజు భీమవరం పట్టణంలో ఎంతో ప్రసిద్ధి గావించబడిన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందిన దేవాలయం మా గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా సుమారు 40 రోజులు ఉత్సవాలు చేస్తూ ఆఖరి రోజున అన్న సంతర్పణ కార్యక్రమం ఈరోజు జరపడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గుడి ట్రస్ట్ బోర్డు యువగారు అదేవిధంగా మరి ముఖ్య పాత్ర కూరగాయల వర్తక సంఘం ఇందులో భాగం చేసుకుని సుమారు 1,00,000 మందికి ఈరోజు అన్నప్రసాదం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి అదే ఇతరత్ర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుని వారి ప్రసాదం తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మరి అమ్మవారి ఆశీస్సులతోటి ఎల్లప్పుడూ అందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఆనందంతో సిరి సంపదలతోటి ఉండాలని ఆకాంక్షిస్తూ మరి నేనైతే సుమారు 30 ఏళ్ళు పైబడి నుంచి ఈరోజు కుంభం పూజకి అటెండ్ అవుతూ ఉంటాను. మరి రోజు రోజుకి అమ్మవారు ఆవిడ శక్తి మరింత రెట్టింపై ప్రజలను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ మరి మా భీమవరానికి ఇంత ప్రసిద్ధి చెందిందంటే ఆవిడ ఒక కారణం. ఆవిడ ఆశీస్సులతో అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని అందరికీ సుఖ సంతోషాలతో మరొకసారి కోరుకుంటాం. భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా వైభవంగా ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ పండగకి అందరూ దర్శనం చేసుకుంటాం ఎంతో గొప్ప విషయం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఈరోజు సుమారుగా కూరగాయల వర్తక సంఘం అలాగే ట్రస్ట్ బోర్డు దేవాదాయ శాఖ వారు అందరూ కలిపి భీమవరం ప్రజానీకం అందరూ కలిపి సుమారుగా 1,00,000 మందికి అన్నదానం చేస్తున్నారంటే మరి చరిత్రలో మన ఇంచుమించు ఉమ్మడి జిల్లాలోనే మావుళ్ళమ్మ తల్లికి ఇది ఒక ప్రత్యేక మరి విధానం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా భీమవరం నియోజకవర్గం అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా ఆయురారోగ్యాలు అష్టాశ్వర్యాలతోటి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మలగన్న అమ్మ కోరిన వరాలు తీర్చే కల్పవల్లి భీమవరం కొంగు బంగారం భీమవరం చుట్టుపక్కల సుమారు 500 గ్రామాలకి పెద్దమ్మ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షిక ఉత్సవాలు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారిచే నిర్వహించే ఉత్సవాలు ఈ రోజున అన్న సంతర్పణతో ముగింపు. ఈరోజు పొద్దున్న 3 గంటల నుంచి తండోపదండాల ప్రజలు ఇది అన్ని డిపార్ట్మెంట్లు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చక్కగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. సాయంత్రం వరకు 1,00,000 మందికి భోజనాలు పెడతారు. శ్రీ మావుళ్ళమ్మ 62వ వార్షికోత్సవం కింద అమ్మవారు అన్న సంతర్పణ ఏర్పాటు చేసాం. 70,000 మంది 80,000 మందికి ఏర్పాటు చేసాం. అందరూ కూడా ఈ సందర్భంలో పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు 62వ వార్షికోత్సవం జరుగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 13 వరకు కూడా అమ్మవారు తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఆఖరి రోజులో భాగంగా ఈరోజు అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. నీరులు వర్తక సంఘం ఈ కార్యక్రమం చేస్తుంది. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవములు జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 10 వరకు కూడా అత్యంత వైభవంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అలాగే లైటింగ్ కావచ్చు, ఇవన్నీ తొలగించి ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనం వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా 62వ మావుళ్ళమ్మ తల్లి వారి వార్షిక మహోత్సవాలకు సంబంధించి ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీస్ పరంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా టెంపుల్ నిర్వహణ కమిటీ వాళ్ళతో అలాగే ఉత్సవ నిర్వహణ కమిటీ వాళ్ళతో అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందు ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. బ్యారికేడింగ్ ఏర్పాట్లన్నీ కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంచేటట్టు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటర్లు కూడా ఎక్కువ కౌంటర్లు ఇప్పట్టు లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 8 గంటల నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. భక్తులు వేలాదిగా కూడా తరలి వస్తున్నారు. అలాగే ఈసారి లాస్ట్ టైం కన్నా కూడా భిన్నంగా మన వెంకటేశ్వర బుక్ డిపో దగ్గర నుంచి మాత్రమే ఎంట్రన్స్ ఉండేది. ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర కూడా ఎంట్రన్స్ ఇచ్చే విధంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కూడా లోపలికి ఎంట్రన్స్ చేసుకుని జరుగుతుంది. ఎగ్జిట్ గేట్ల దగ్గరికి వచ్చి కొంతమంది పోలీసు వారిని పంపించమని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి భక్తులందరికీ కూడా మనవి, ఎగ్జిట్ గేట్ నుంచి మీరు లోపలికి వెళ్తే
అమ్మవారి ప్రసాదం దొరికే అవకాశం లేదు. ఎందుకంటే క్యూ లైన్లో వచ్చే భక్తులకు మాత్రమే అమ్మవారి ప్రసాదం అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిట్ గేట్లో నుంచి పోలీసులను ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడా కూడా ఎగ్జిట్ గేట్ వైపు రాకుండా ఏదైతే క్యూ లైన్లు కట్టారో ఆ క్యూ లైన్లో వచ్చి భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. భారత స్వాతంత్రోద్యమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాల్గొనలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం స్పష్టం చేశారు. భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజల ఆకలి తీర్చి రైతులకు భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. సమాచార, విద్య, అటవీ, ఆహార భద్రత వంటి చట్టాలను చేశామన్నారు. వీటి వల్ల కోట్లాది మంది ప్రజలు ప్రయోజనాలు పొందడంతో పాటు దేశ ఆర్థిక స్థితి బాగుపడిందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. బీజేపీ నాయకులు అధికారులను బెదిరించి సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 12 నుంచి 15 మందితో కూడిన ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని చెప్పారు. 40 మందితో జిల్లా కాంగ్రెస్ కమిటీ, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ, మండల స్థాయిలో కమిటీ, ప్రతి గ్రామంలోని ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఓట్లను తొలగిస్తున్న నేపథ్యంలో ఈ కమిటీలు బూత్ స్థాయి ఓటర్లను కలుస్తారన్నారు. ప్రతి ఇల్లు, బండిపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలన్నారు. ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డు ఇస్తామని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడంలో పునరంకితం అవుతామని అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో మంచి ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జంపన సూర్యనారాయణరాజు, జేఎస్ఆర్, సోడదాసి గంగయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్నిడి బాబ్జీ, డి రామకృష్ణ, వేగేశ్న వెంకట గోపాలకృష్ణరాజు, కె హరికిరణ్, కాంగ్రెస్ నాయకులు సాధనాల చిన్ని, కడలి రామారావు, జానీ, అయినంపూడి రామరాజు, అర్జున్రావు, కమిన ధర్మేంద్ర, బోనన్ రవి, సోడదాసి సిల్వియా, మద్దాల సాయికుమార్, నాచు చిన్ని, సోము నాగకేశవబాబు, గొట్టుముక్కల ప్రభాకర్రావు, యన్నపు చిట్టిబాబు, ఫాజిల్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం వెస్ట్ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ భీమవరంలో మా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయిపోయి కొత్తగా ఎన్నికైనటువంటి ఏఐసిసి నియమించబడినటువంటి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, మిగతా కోఆర్డినేటర్లు, 7 అసెంబ్లీ కోఆర్డినేటర్లు, పెద్దలు అందరిని కూడా కూర్చోబెట్టుకొని ముందు ఏ రకంగా మనం ఈ పార్టీని నిర్మాణం చేసే దశగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా 3 విషయాలు. ఒకటేమిటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, ఈ చట్టాన్ని 20 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో మొత్తం పరిస్థితులు చూసి వలస వెళ్ళేటువంటి, మరి పనులు లేక వలస వెళుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి వ్యవసాయ కార్మికులకు కొన్ని హక్కులు కల్పించాలి. అదే కాదు, యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల మద్దతుతో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, ఇంకా పెద్దలందరూ కూడా కలిసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాదేశిక సూత్రాలు కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, వాటి అనుసారం కొన్ని హక్కుల ద్వారా మరి సామాన్య ప్రజానీకం కావచ్చు, రైతులు కావచ్చు, మరి కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, దళిత వర్గానికి చెందినటువంటి వారు కావచ్చు, బీసీలు కావచ్చు, రైతులు కావచ్చు, వారందరికీ కూడా ఉపయోగపడాలి అని రైట్ బేస్డ్ చట్టాలు చేశారు. ఒకటేమిటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, 2 రైట్ టు ఎడ్యుకేషన్, అంటే చదువు, విద్యా హక్కు, విద్య ఉంటేనే ప్రగతి ఉంటుంది అనేటువంటిది గుర్తెరిగి విద్యా హక్కు. 3వది ఈ అటవీ హక్కుల చట్టం, ఎవరైతే ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వాటికి ఉన్నాయో అదొకటి. తర్వాత ఆహార భద్రత హక్కు. అదేవిధంగా 5వది ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం. ఇవన్నీ కూడా కల్పించి 20 సంవత్సరాల్లో ఈ చట్టం క్రింద అనేక కోట్ల మంది ప్రయోజనాలు పొందారు. గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక స్థితి మెరుగుపడింది. వారికి ఎవరైనా సరే పని లేనటువంటి వారు గ్రామ పంచాయతీకి
రాసి మాకు పని కల్పించాలంటే 15 రోజుల లోపల పని కల్పించేటువంటి ఆ చట్టం, ఆ హక్కు ఈ మొత్తం 690 జిల్లాల్లో చూసినట్లయితే భారతదేశంలో ఏ జిల్లాలో కూడా సరాసరి 50 నుండి 56 రోజుల వరకు మాత్రమే పని కల్పించారు. అంటే క్రమేణా నిధులు తగ్గించటం, పని రోజులు తగ్గించటం, అల్టిమేట్గా ఈ స్కీమ్ని తీసేసేటువంటి కుట్ల యత్నం కేంద్రం చేస్తుంది. సో ఇప్పుడు 120 రోజులు ఇస్తామన్నది బూటకం, ఎవరు నమ్మేటువంటిది కాదు. మీ చరిత్ర చూస్తే 50 రోజులే ఇచ్చారు. 100 రోజుల్లో చట్టం ఉంటే 50 రోజులు చట్టం లేనప్పుడు అసలు మీరు ఇస్తారనేటువంటిది నమ్మకం ఎక్కడ ఉంటుంది? అందుకని ఇవన్నీ కూడా ఈరోజు యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఎంపీలందరూ కూడా ఈ చట్టం వద్దు, మాకు మహాత్మా గాంధీ, ఇంకోటి ఏంటంటే మహాత్మా గాంధీ పేరునే తీసివేసేటువంటి ధైర్యం చేశారు దుర్మార్గులు. ఆ జిఆర్జీ పేరులో గోడ్సే పేరు కూడా దానిలో యాడ్ చేశారేమో, జిఆర్జీ చట్టం. ఎవరికి అర్థం కాదు. వికసిత్ భారత్, గ్రామీణ, అవేవో పేర్లు కూడా తిరగనటువంటి హిందీ పదాలు వేసి చక్కటి జాతీయ ఉపాధి హామీ చట్టం అందరికి అర్థమయ్యేది. ఇదిగో ఈ మీరు పని చేసుకోండి, 10 రూపాయలు సంపాదించుకోండి, గౌరవంగా ఉండండి, చదువుకోండి, మీరు మీ కాళ్ళ మీద నిలబడండి అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. అంతేగాని ఆ మతం ఈ మతం ఏది గొప్ప, మీరు హిందూ మతం ఆ పిచ్చ ఇంజక్షన్తో ఎక్కించి మొత్తం ఈ 75 సంవత్సరాల్లో ఉన్నటువంటి గొప్ప సంప్రదాయం. హిందువులు ఎప్పుడు కూడా మిగతా వారిని దురుద్దేశంతో చూడలేదు. ఇంత 2% ఉన్నటువంటి క్రైస్తవులకి ఎప్పుడు అభద్రతాభావం హిందూ సోదరులు కల్పించలా. మనకున్నటువంటి ఆ సంప్రదాయాన్ని, మనకున్నటువంటి ఆ సంస్కృతిని కూడా వీళ్ళు పాడు చేసేటువంటి యత్నం చేశారు. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర ఉద్యమంలో ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక్కరు కూడా పాల్గొనలేదు. బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించినటువంటి చరిత్రలు ఉన్నాయి, నేను చెప్పటం కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలికి ఎక్కడో బయట నుంచి తెచ్చుకున్నాం PL 480. అలాంటి పరిస్థితి నుంచి పెద్ద పెద్ద డ్యాములు కట్టి, ఇండస్ట్రీస్ పెట్టి, ప్రణాళికాబద్ధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ దేశంలో ఆహార కొరత లేకుండా గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి మరి ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కావాలని కాంగ్రెస్ని ఇంకా 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 నెగిటివ్గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు చేసింది ఏమిటి? భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండబట్టే ఈ దేశం ఇంత పాపులేషన్, ఇంత జనాభా ఉన్నా కూడా అన్నదమ్ములుగా ఉండటానికి కారణం ఏంటి? ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని సమానంగా చూసింది. అదే బెటర్, మీరు అందరు కొంచెం ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పిన సమయం ఆసన్నమైంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాటలు చెప్పటమే, జిల్లా వరకే పరిమితం అయ్యాం, కానీ మేమంతా ప్రజల దగ్గరికి వెళ్ళటం మర్చిపోయాం. ఇది వాస్తవం. గ్రామాలకు వెళ్ళి అయ్యా మేమున్నాం, ఇదిగో మేమున్నాం మీకు అండగా అని చెప్పేటువంటి నాయకులు ఉన్నారు, కానీ మనసు పెట్టల. ఇప్పుడు ఆసన్నమైంది. నేను వచ్చింది ఎందుకంటే అందరికీ, చిన్నలు పెద్దలు, మహిళలు, అక్కలు చెల్లెళ్ళు, యువకులకు ముఖ్యంగా అయ్యా మాకేం పదవులు అవసరం లేదు, పెద్దలు బాపిరాజు గారి శిష్యులు మేమంతా నేతృత్వంలో పనిచేస్తాం. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి నియోజకవర్గ ప్రజల నుండి టీడీపీ నాయకుల సమక్షంలో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి ప్రతి శుక్రవారం ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించేవారని, ఫిర్యాదులు, వినతులు అధిక సంఖ్యలో వస్తున్నందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. తమ దృష్టికి తీసుకొచ్చిన వితంతు పెన్షన్లు, వయోవృద్ధుల పెన్షన్లు, గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణాల వల్ల నిలిపివేసిన పెన్షన్లు, అర్జీలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ జగన్ తిరుపతి మహాప్రసాద లడ్డూలో కల్తీ నెయ్యి, నకిలీ మద్యం కేసుల దృష్టిని మళ్లించేందుకే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, ఏపీ కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ
గణపతి, కోళ్ల సీతారాం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, వీరవాసరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు నేదునూరి గంగాధర్ తిలక్, ఎండి ఫిరోజ్, ఎస్కే రబ్బానీ, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధా, వలవల ఆదిలక్ష్మి, ఎలమంచిలి శ్రీనివాస్, వెన్నకోట వినాయక్, చింతా కనకయ్య, కౌరు పృథ్వీశంకర్, కోళ్ల చిన్న, సీతారాం, మైగాపుల గంగారం, తమ్మినిడి నాగేశ్వరరావు, గండి భూషణం, టీడీపీ నాయకులు, టీడీపీ గ్రామ వార్డు కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మనం ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్స్ సెల్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళన్నీ తెలుసుకునే విధంగా మనం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇక్కడ చేయటం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. దీనికి ఈ రోజున మరి ముఖ్య అతిథిగా మన జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు, అలాగే మన గౌరవ సీనియర్ నాయకులు మంటే పార్థసారథి గారు, అదేవిధంగా మరి మన రావలింగరాజు గారు, అలాగే మరి చైర్మన్ కృష్ణభర్జ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు, అదేవిధంగా ఇక్కడ పామర్తి వెంకటరమ్మ గారు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, అలాగే టౌన్ అధ్యక్షులు, సెక్రటరీ, రూరల్, వీరవాసరం మండలం కూడా ఇక్కడ అంతా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదందరూ కూడా ఇప్పుడు నాకంటా ముందు మాట్లాడిన నాయకులంతా కూడా చెప్పడం జరిగింది. పార్టీ రోజున ప్రతి కార్యకర్తకి ఇబ్బంది ఎవరికేమున్నప్పటికీ కూడా వాళ్ళకి చేరువలో ఉండాలి, వాళ్ళ ఇబ్బందులు ఏవైనా ఉంటే తీర్చుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం చేయటం మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పెన్షన్లు, ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఏదో ఒక కారు ఉందనో, వాళ్ళ కరెంట్ ఛార్జీలు పెరిగినాయనో పెన్షన్లు తీసేసిన చాలామంది ఉన్నారు. అలాగే ఒంటరి మహిళలు కానీ వీడో పెన్షన్లు కానీ అప్పుడు ఎంటర్ చేయలేదు. ఇప్పుడు అవన్నీ కూడా మనం ఇక్కడ రావడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ పరిష్కారం అయ్యే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుంది కూటమి నాయకత్వంలో అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు కానీ, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీరందరూ కూడా సంబంధించి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లా జరుగుతున్నాయో ఒక నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గంలో కానీ, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జ్ ఉన్న కాడ గ్రీవెన్స్ పెట్టి ప్రజలకి ఇక దగ్గరగా పనిచేసే విధానంలో వారిని సమస్యలైనా ప్రభుత్వ అధికారుల దగ్గర ఏదైనా కొద్ది రోజులు లేట్ అయినా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తెలియజేసుకుని చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మన భీమవరం నియోజకవర్గాన్ని చూస్తే సుమారుగా 80 మంది నుంచి 90 మంది అర్జీదారులు రావటం, అదేవిధంగా గత వారం కూడా 80 మంది దాకా రావటం, ప్రతి వారం కూడా 70-80 మంది రావటం. దాంట్లో చేయగలిగినటువంటి సమస్యలు ఏదైతే ప్రొసీజర్లో ల్యాబ్స్ లేకుండా ఉండి ఇబ్బందులు లేనన్నీ కూడా గౌరవ ఇన్ఛార్జ్ వారి ద్వారా, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా చేయించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే సమస్యలు ఎవరికైనా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా టిట్కో హౌస్లని, ఫెన్షన్స్ అని, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఎల్ఓసీస్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఛార్జ్ గారి ద్వారా ఆన్లైన్ చేసి చేయడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అందరూ ఎక్కువ మంది ప్రజలకి దగ్గరగా పనిచేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. దాంతోపాటు మేడం గారు ఈ కార్యక్రమం వచ్చిన వారు ఎవరైనా కూడా ఇబ్బంది పడకుండా మంచి ఏసీ హాల్లో, అదేవిధంగా మంచి భోజనం పెడుతూ ఎవరు ఇబ్బంది పడకుండా పని కార్యక్రమాన్ని ఏదైనా కూడా త్వరితగా చేయడం జరుగుతుంది. కొన్ని చేయలేనటువంటి పనులు కూడా ఉండొచ్చు, అది మీరు ఎవరు కూడా అవిధా భావించకూడదు. రూల్స్కి ఎగ్నెస్ట్గా మనం కొన్ని చేయలేం, కొన్ని చేయగలం రూల్స్ ఉన్నటువంటి వాటిలో. కాబట్టి అన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ చేయడానికి సంసిద్ధంగా ఉంది. దానికి అందరూ కూడా ఎన్డీ కూటమిలో ఈ రోజున అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిమగ్నంగా పనిచేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే పార్టీ నాయకులు అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించి అవి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం గారి ఆధ్వర్యంలో మరి ఈ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా కొత్తగా రేషన్ కార్డులు కావాలని, వీడియో పెన్షన్లు ఇప్పించమని,
అలాగే టిట్కో ఇళ్ళు సత్వరం పూర్తి చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని, అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మన భీమవరపట్నంలోనే వాటర్ వర్క్స్ చెరువుల దగ్గర ఒక 60 ఎకరాలు, గురుపూడి లాగుల దగ్గర ఒక 70 ఎకరాలు తీసుకుని మరి వాటిని సక్రమంగా పూడ్చి నివాసయోగ్యంగా చేయకోకుండా ఎక్కడ పడితే అక్కడ అలా వదిలేయడం వల్ల వాళ్ళకి ఇల్లు లేకుండా పోయినాయి. అవన్నీ కూడా ఈ రోజున వాళ్ళందరూ అర్జీ రూపంలో ఇక్కడ తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా మరి సీతారామలక్ష్మి గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ స్థలాల్ని మరి పూడికలు చేయించి ప్లాట్లు చేసి లేఅవుట్ చేసి సత్వరమే మీకు పట్టాలు వచ్చే విధంగా కృషి చేయడానికి ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి గారు ఆఫీసులో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భీమవరం మండలం, వీరవసరం మండలం, భీమవరం టౌన్ నుంచి అర్జీల సేకరణ అనే కార్యక్రమానికి ప్రతి వారం సుమారు 80 నుంచి 100 మంది రావడం జరుగుతుంది. ప్రతి అర్జీ మేడం గారి దగ్గరుండి తీసుకోవడం, ప్రతి కార్యకర్తకి ఆ అర్జీ మీద ఏ సమస్య ఉందో తెలియపరచడం, ఆ అర్జీని ప్రత్యేకంగా ఆఫీసులో మన రజుగో డైరెక్టర్ గారు ఉప్పులూరు చంద్రశేఖర్ గారికి అప్పచెప్పి దాని మీద ప్రత్యేకంగా చెట్టి ఆ ఒక పని కూడా దగ్గరుండి మేడం గారు చూడడం జరుగుతుంది. ప్రజలు కూడా ఆలోచించి ఏదన్నా ఒక పని చెప్పాం, ఆ పని మాకు లేట్ అవుతుంది చేయట్లేదన్న ఆలోచన పక్కన పెట్టండి. ఏ ఒక్క పని చేయాలన్నా కాస్త కోస్తో టైం పడుతుంది. మీ ప్రతిది కూడా తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో చేసే ప్రతి ఒక్క మీరు ఇచ్చిన అర్జీలు అన్నీ కూడా పెన్షన్లు అవుతాయి, ఏంటి అవుతాయి, అలా టిక్కో ఇల్లు అవుతాయి. అలాగే ఏ ఒక్క సమస్యను సరే పరిష్కరిస్తారని నేను తెలియజేస్తున్నాను. భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థిని గురుజు లక్ష్మీ అంజన గ్రూప్ 1 సర్వీసెస్ ద్వారా డీఎస్పీగా ఎంపిక కావడం ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ BHVS రామకృష్ణంరాజు పేర్కొన్నారు. డీఎస్పీగా ఎంపికైన తర్వాత గురుజు లక్ష్మీ అంజన గురువారం కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెను కళాశాల యాజమాన్యం తరపున డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ BHVS రామకృష్ణంరాజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ BHVS రామకృష్ణంరాజు మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఈమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నిరంతరం శ్రమతోనే విజయాలు సాధించగలమని, అందుకు లక్ష్మీ అంజన స్ఫూర్తి అని ప్రశంసించారు. ఈ సందర్భంగా డీఎస్పీగా ఎంపికైన లక్ష్మీ అంజన మాట్లాడుతూ తనకు కళాశాల స్థాయిలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర అంశాలపై చక్కని శిక్షణ అందించడం వల్ల తన ప్రగతికి ఎంతగానో దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు, వారితో పాటు EEE విభాగం హెడ్ BRK వర్మ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మికి అలాగే వారి పేరెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ముఖాల్లో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు ఈ రోజు కూడా. చేస్తూ ఉండగా అమ్మాయి బాగా కష్టపడి టీచర్స్లో జాబ్ కూడా వదులుకొని గ్రూప్ 1 సర్వీస్లో సెలెక్ట్ అవటం, ఇబ్బంది ఫ్యూచర్లో DSP కింద రావటం ఇదంతా కూడా గర్వకారణం. నేను ముందే లక్ష్మి గారు అని పిలవలేదు, ఎందుకంటే లక్ష్మి అని పిలిచాను. స్టూడెంట్ కాబట్టి డెఫినెట్గా మాకు అధికారం ఉంటుంది. అధికారంతో మన పెద్దల సామెతలు కూడా చెప్తారు, రాష్ట్రపతి అయినా సరే, ప్రధాని అయినా సరే తల్లిదండ్రులకి పిల్లలతో సమానమే. అలాగే మాకు కూడా అమ్మాయి స్టూడెంట్ కాబట్టి ఇంకా ఫ్యూచర్లో చాలా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ SRKR ఇంజనీరింగ్ కాలేజీలో అప్పలనాయుడు అని ఆయన ఇక్కడ IPS చేసి ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే PhD రామకృష్ణ గారు ఈ మధ్యనే రిటైర్ అయినట్టు తెలిసింది. ఆయన కూడా ఇక్కడ SRKR ఇంజనీరింగ్ కాలేజీలో చేశారు. సో SRKR ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగస్తులతో బలంగా అన్ని ఏ దాంట్లోకి వెళ్ళినారు, స్పోర్ట్స్లోకి వెళ్తే స్పోర్ట్స్కి, గేమ్స్కి వెళ్తే గేమ్స్కి, లేకపోతే సినీ దాంట్లో కూడా డైరెక్టర్లు గారు, ప్రొడ్యూసర్లు గారు కూడా ఉన్నారు. కాబట్టి వన్స్ అగైన్ పేరెంట్స్కి అలాగే ఆవిడకి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ అంజనా గారు 2010లో జాయిన్ అయ్యి కాలేజీలో 2015లో EEE ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకుని క్యాంపస్లోనే TCSలో ప్లేస్మెంట్ రావడం జరిగింది. ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత అక్కడితో సాటిస్ఫై అవ్వకుండా UPSC ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1లో ర్యాంక్ సాధించి సెలక్షన్ అయ్యి DSPగా సెలక్షన్ అవ్వడం జరిగింది. అంతటితో ఆవిడ తృప్తి పడకుండా ఇంకా UPSCలో ఏదో సాధించాలని ఆవిడ కంటిన్యూ చేస్తున్నారు. డెఫినెట్గా ఆవిడ సాధిస్తారు. ఆవిడ చేసిన కృషి డెఫినెట్గా ఆవిడకి ఆ UPSCలో సెలక్షన్ రావడం జరుగుతుంది.
సో ఇది స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. లక్ష్యం ఎంత పెద్దదైనా కృషితోటి సాధించవచ్చు అని ఆవిడ నిరూపించడం జరిగింది. సో ఆవిడ ఈ గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం, డెఫినెట్గా ఫర్దర్గా యూపీఎస్సీలో సెలెక్ట్ అవుతారు. ఈ కాలేజీకి కూడా చాలా గర్వకారణం. స్టూడెంట్స్ అందరికీ కూడా ఆవిడ ఒక స్ఫూర్తిగా నిలబడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. I congratulate our old student Lakshmi Anjana for getting selected in Civil Services of State Government as DSP. We are really proud to have Lakshmi Anjana as our student during 2011 to 15 in our department, and I hope her success motivates our department students to aim high and reach high goals in coming days. Thank you. నేను 2011 నుండి 15 వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. తర్వాత టీసీఎస్లో జాబ్ చేసి ఇప్పుడు గ్రూప్ 1లో రీసెంట్గా సెలెక్ట్ అయ్యాను. I thank everybody in college who has helped me grow as an individual and as a person. College has definitely helped me grow and develop my communication skills, which has helped me further in life. Thank you so much. భారత కోకిల మతాల కన్నా మానవత్వమే ముఖ్యమని నమ్మిన మణిపూస సరోజిని నాయుడు అని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఎస్పీ స్ట్రీట్లోని సర్ సివి రామన్ స్కూల్లో శుక్రవారం సరోజిని నాయుడు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హిందూ ముస్లింలు ఐకమత్యంతో స్వాతంత్ర్యం సమరంలో ముందుకు వెళ్లాలని ఉద్బోధించారు. స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత మాట్లాడుతూ స్వాతంత్ర్యం లభించిన తర్వాత దేశంలో తొలి మహిళా గవర్నర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని, ఆమె సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం సరోజిని నాయుడు జన్మదినం ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరకోడ రంగసాయి మాట్లాడుతూ సరోజిని నాయుడు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక వ్యక్తి అని, కవిత్రయగా ఆమె చేసిన కృషికి మహాత్మా గాంధీ నుండి నైటింగేల్ ఆఫ్ ఇండియా బిరుదు లభించిందన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ సత్యనారాయణరాజు, ఎస్కే చాన్ బాషా, ప్రధాన ఉపాధ్యాయురాలు కె పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారత నైటింగేల్ సరోజిని నాయుడు ఈవిడి మన భారత స్వతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా స్వతంత్ర అనంతరం కూడా ఈ దేశ సేవలో అంకితమైనటువంటి వ్యక్తి సరోజిని నాయుడు. ఆవిడ తొలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలే, అలాగే మొట్టమొదటి మహిళా గవర్నర్గా కూడా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. ఎన్నో రకాలైనటువంటి సేవాభావంతో మహిళా ఉద్ధరణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఈ రోజున శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ఆవిడని గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ఎన్నో రకాలైనటువంటి సేవాభావంతో, సేవా కార్యక్రమాలతో మరి ప్రతి ఒక్క ఆంధ్రులే కాదు భారతదేశంలోనే ఆవిడ పేరుగాంచినటువంటి ఒక కవయిత్రిగా మనం గుర్తు చేసుకోవాలి. చాలా మంచి రోజు. ఎందుకంటే మీ వయసులో ఉన్నప్పుడే స్వాతంత్ర పోరాటంలో దుమికింది సరోజిని నాయుడు. మరి మీ వయసు దాటిన తర్వాత లండన్ వెళ్ళి చదువుకున్నదంటే ఆ రోజుల్లో చాలా గొప్ప. పైగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసిందంటే ఆ రోజుల్లో ప్రధానమంత్రితో సమానం అప్పుడు. అలాగే మహిళా గవర్నర్గా పనిచేసింది. అటువంటి స్థాయికి మీ విద్యార్థులు మీరు అందరూ చేరాలని కోరుతూ ఈ విషయాన్ని గుర్తు చేసిన రంగసాయి గారికి కృతజ్ఞత. సరోజిని నాయుడు గారి జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. దానిలో భాగంగా ఈరోజు మా పిల్లలకి వక్తృత్వ పోటీలు, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో వచ్చిన విజేతలకి కూడా బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రంగసాయి గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారికి, అలాగే భాషా గారికి ఇంకొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అసలు సరోజిని నాయుడు గారి పాత్ర ఏంటి? మనకి స్వాతంత్రోద్యమంలో సరోజిని గారు ముఖ్య పాత్ర వహించారు. ఈవిడ 1879లో బెంగాల్ కుటుంబంలో జన్మించారు. అయితే ఈవిడ చాలా కవయిత్రి, అనేక పుస్తకాలు రచించడం జరిగింది. అయితే అందులో చెప్పుకోదగింది ఏంటంటే పాలంకిలియన్ బ్యారర్స్ అని, హైదరాబాద్ బజార్ అని అనేక పుస్తకాలు రాశారు. ఇవి గొప్ప సాహిత్యవేత్త. అంతేకాకుండా స్త్రీ జనోద్ధరణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు ఈవిడ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా స్వాతంత్రోద్యమంలో అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఈవిడ మనకి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా కూడా వ్యవహరించారు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ, మన మొదటి ప్రధానమంత్రి అయినప్పుడు జవహర్లాల్ నెహ్రూ పిలుపు మేరకు ఈవిడ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈవిడ గురించి తెలుసుకోవడం అనేది మన
భారతీయులకు చాలా ముఖ్యం. ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ పెద్దలందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మేము ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలైన సరోజినీ నాయుడు గారి జయంతి జరుపుకుంటున్నాము. సరోజినీ నాయుడు గారు భారత జాతీయ కాంగ్రెస్లో అధ్యక్షులుగా పాల్గొన్నారు. మరియు ఈవిడ చిన్నప్పటి నుండి అనేక భాషలను క్లుప్తంగా మాట్లాడేవారు. బెంగాలీ, హిందీ, ఆంగ్లం మరియు పెర్షియన్ భాషల్లో అధ్యయనం చేశారు. అలాగే ఈవిడ మొట్టమొదటి యునైటెడ్ ప్రొవిన్సెస్లో మొట్టమొదటి మహిళా అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఈవిడ రాసిన ప్రముఖ రచన ఏమిటంటే ద గోల్డెన్ థ్రెషోల్డ్ అనే రచన చాలా ప్రాముఖ్యత చెందింది. అలాగే ఈవిడ భారత కోకిల, కవయిత్రి మరియు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈవిడ మహాత్మా గాంధీ గారి కృషితో స్వాతంత్ర సమరయోధులను కూడా పాల్గొన్నారు. అనారోగ్యంతో 1949 మార్చి 2వ తారీఖున లక్నోలో మరణించారు. ధన్యవాదాలు. అయోధ్య నుండి విచ్చేసిన స్వర్ణ ధనస్సు భీమవరం కొత్త బస్టాండ్ సమీపంలోని బ్రహ్మసూత్ర శివాలయం క్షేత్ర పాలకుడు శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వారి ఆలయంలో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు భక్తుల దర్శనార్థం ఉంచినట్లు ఆలయ అర్చకులు వెలివల రామకృష్ణ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో నున్న అంజబాబు, మట్టపత్తి మురళీకృష్ణ, మెంటే పాదసారథి, మెంటే బలరాం, మజ్జు మహేష్, చీడే బాబురావు, ఇళ్ల రాధాకృష్ణ, పాపులు ఏడుకొండలతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీకు ఏ ఇబ్బంది లేదు అమ్మా, మళ్ళీ దొరకదమ్మా. అందరూ కూడా గుర్తు పెట్టుకుని నేను అక్కడ పెద్ద దేవాలయం కడుతున్నాను. వంశవృక్షం పెడుతున్నాను. రాముల వారి వంశం అంతా 108 అడుగులు రాముల వారి విగ్రహం వస్తుంది. 54 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం. మొత్తం వంశవృక్షం అంతా పెడుతున్నారు రాముల వారి వంశం. అలాగే అక్కడ కళ్యాణ రాముడికి నిత్యం కళ్యాణం చేయాలని కోరిక. రేపు శ్రీరామనవమికి మొదలయ్యే కళ్యాణం ఇంకా ఆగదండి. అక్కడ కంటిన్యూ చేద్దామని నాకు ఇక ఎవరు వచ్చినా కానీ అక్కడ కళ్యాణం చేసుకోవచ్చు. జై శ్రీరామ్. ఈరోజు 20వ వార్డులో మరి వెంకటేశ్వర గుడి పక్కనే అలాగే బ్రహ్మసూత్రంగా వెళ్ళినటువంటి క్షేత్రపాలకులైనటువంటి మన రామాలయంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి ధనస్సు, బాలరాముడి విగ్రహం, అలాగే పాదుకులు వీటిని మన రామాలయంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఇక్కడ ఎంతో ఈ స్థాయికి తీసుకెళ్ళిన అంజబాబు గారికి, ఏడుకొండలయ్య గారికి, కొండ గారికి, అలాగే మహేష్ గారికి, రాజు గారికి, శాస్త్రి గారు, శ్రీనివాస్ శాస్త్రి గారికి, జిల్లా రాధా గారికి, వీళ్ళందరికీ కూడా నా తరఫున ఈ వార్డు కౌన్సిలర్ తరఫున మీ అందరికీ, మాజీ కౌన్సిలర్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మాఘమాసం, మాఘ బహుళ ఏకాదశి, మహాపర్వదినం. మరి అమ్మవారి నక్షత్రం, మూలా నక్షత్రం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. పైగా సూర్యుడు ఈరోజు కుంభరాశిలో, మకర రాశి నుంచి మకర సంక్రమణం అయిపోయిన కుంభ సంక్రమం అయినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున స్థానిక ఇండియన్ బ్యాంక్ రోడ్లో ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివాలయానికి సంబంధించినటువంటి క్షేత్రపాలకులైనటువంటి సీతా సమేత కోదండరామాలయంలో అయోధ్య నుంచి ఏవైతే సరయూ నదీ తీరం ఉన్నటువంటి నిర్మితమవుతున్నటువంటి కళ్యాణ రామునికి సంబంధించినటువంటి ఆలయంలో ఏదైతే పెడుతున్నారో వాటికి సంబంధించినటువంటి ధనస్సు, అలాగే పాదుకలు, అలాగే బాలరాముని యొక్క ఉత్సవ విగ్రహాలన్నీ కూడా ఇవాళ భక్తుల యొక్క సందర్శనార్థం కూడా ఇవాళ మనకి ఆర్ఎస్ఎస్ నాయకులైనటువంటి అంజబాబు గారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి మాకు బలరాం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాముని ధనస్సు మన భీమవరం చేరటము, దాన్ని దర్శించుకునే భాగ్యము భీమవరం వాసులకు కలగటం కూడా చాలా అందరికీ అరుదైన అవకాశం. అటువంటి అవకాశాన్ని మాకు కల్పించిన అయోధ్య ఆ యొక్క రామ ధనస్సుకి, రాముల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రామాలయానికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, విశిష్టత అండి. ఈ పాదుకలో అయోధ్య నుంచి ధనస్సు అయోధ్య నుంచి వచ్చింది. ఈ బాలరామ విగ్రహం కూడా అయోధ్య నుంచి వచ్చింది. ఈ మూడింటిని సమకూర్చినటువంటి గురువు సమానులైనటువంటి చల్లా శ్రీనివాస శాస్త్రి గారు అయోధ్య వాస్తవులు.
ఈయన 12 సంవత్సరాల నుంచి గత 12 సంవత్సరాల నుంచి అయోధ్యలోనే ఉంటున్నారు. అయోధ్యలో నిత్య అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు ఉచితంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా. ఈ పాదుకలు రామేశ్వరం నుంచి అయోధ్య వరకు 8,000 కిలోమీటర్లు నడుచుకుంటూ కాళ్ళకి చెప్పులు లేకుండా 7 నెలల 16 రోజులు ప్రయాణం చేసి అక్కడ సమర్పించుకున్నారండి. అంత విశిష్టత ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.